నిరూపించారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగులేదని 94 మున్సిపాలిటీలో విజయం సాధించాం, మరో 2 పర్యాయాలు మాదే అధికారమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని వచ్చే 2 పర్యాయాలు కూడా పార్టీ అధికారంలో ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87.5% టికెట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సామాజిక న్యాయాన్ని చాటుకుందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందని, దాదాపుగా 67% బీసీ వార్డు మెంబర్లు కాంగ్రెస్ మద్దతుతోనే గెలిచారని ఆయన పేర్కొన్నారు. ఇక పెద్దల సభకు ఎవరు, తెలంగాణ నుంచి 2 ఖాళీలు రేసులో వేం నరేందర్ రెడ్డి, మధు యాష్కి విహెచ్ అని కూడా ప్రచురించారు. రాజ్యసభలో ఖాళీ అవుతున్న సీట్లకు సంబంధించి బుధవారం ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించిన 2 రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తుంది. పార్టీలో ఏ పదవి లేకుండా ఉన్న సీనియర్ నాయకులు కళ్ళన్నీ రాజ్యసభ సీటు మీదనే ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో ఒకదాన్ని జాతీయ నాయకత్వానికి కేటాయించడం ఖాయం కాగా, మిగిలిన స్థానం కోసం రాష్ట్ర స్థాయి నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రేసులో ఆశావాహుల జాబితా చాంతాడంత ఉంది. ఇప్పటికే వారికి ఉన్న లింక్స్లో హైకమాండ్ దగ్గర సిఫార్సులు స్టార్ట్ చేశారు. పెద్దల సభకు రాష్ట్రంలో గట్టిగానే పోటీ ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీ మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులంతా ఢిల్లీలోనే ఉన్నారు. గురువారం జరిగే సమావేశంలో దీనిపై అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. ఇక అదేవిధంగా సింఘ్వీకి రెన్యువల్, కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ కోటా నుండి ఆయన పేరు ఖరారు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే కేసులతో పాటు తెలంగాణకు సంబంధించిన అనేక కేసులు ఆయన వాదిస్తున్నారు. ఒక స్థానం 6 హేమాహేమిలు, మరో స్థానం కోసం ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు సుదర్శన్ రెడ్డి కావచ్చు, కేశవరావు కావచ్చు, ఇక అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, కేశవరావు, వి హనుమంతరావు, జీవన్ రెడ్డి. మరి 37 ఖాళీలకు సంబంధించి 26 ఖాళీలకు షెడ్యూల్ సంబంధించి 26 నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. ఎవరిని వరిస్తుందో మరి ఈ పెద్దల సభకు ఎవరనేది మరికొంత కాలంలో మనకి తేలిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అందరూ కూడా ఢిల్లీలోనే మకాం వేసినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. ఇక బాల్కా సుమన్ అరెస్టు, ఆదిలాబాద్ జైలుకు తరలింపు. నేడు ఆదిలాబాద్ జైలుకు హరీష్లపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. మంత్రి వివేక్ కారుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్కు 14 రోజుల రిమాండ్ విధించింది మంచిర్యాల ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఈ కేసులో A1గా బాల్కా సుమన్, A2గా మరి మోలా రాజిరెడ్డిని చేర్చారు. బాల్కా సుమన్తో పాటు రాజిరెడ్డిని ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పోలీసులపై దాడి చేసిన కేసులో బాల్కా సుమన్ను బుధవారం అరెస్టు చేశారు. చైర్మన్ వైస్ ఎన్నికల్లో మరి ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు కేతనపల్లి మున్సిపల్ ఆఫీస్కు వెళుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై రాళ్లతో దాడి చేయడం, పోలీస్ సెక్యూరిటీ కోడ్ విసిరేయడం వంటివి బాల్కా సుమన్ చేశారు. తన అనుచరులను రెచ్చగొట్టి దాడి చేయించడంలో కీలక పాత్ర పోషించారు బాల్కా సుమన్. ఈ దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడిన హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ కానిస్టేబుల్. మరో కాంగ్రెస్ కార్యకర్తపై కూడా ఆయన మరి ఈ విధంగా దాడికి పాల్పడ్డారు. మరి కేతనపల్లిలో జరిగిన గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించడంతో బాల్కా సుమన్ను పోలీసులు ఆదిలాబాద్ జిల్లా జైలుకి అయితే తరలించడం అయితే జరిగింది. హరీష్ రావు సుమన్పై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. బాల్కా సుమన్ అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించడంపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. కేతనపల్లిలో సుమన్ చేసిన గొడవ కనిపించడం లేదా అని హరీష్ రావును ప్రశ్నించారు. నిజంగానే హరీష్ రావు గారు, మీకేమో కొన్నేమో మంత్రాల్లాగా వినపడతాయి, కొన్నేమో చాలా దారుణంగా బూతుల్లాగా వినపడతాయి. ఏంటండి మీరు మాట్లాడేది? మరి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పిచ్చిగా ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా చట్టం ఒకే విధంగా ఉంటుంది కదా, మరి ఎందుకు చేయాలి? రాళ్లదాడి ఎందుకు చేయాలి? సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా మరి సుమన్ను మరి అరెస్ట్ చేస్తారా? మీరు మాత్రం ఏ రకంగా మరి ఖండిస్తారు? చట్టం తాను చేసుకుపోతుంది, తప్పు చేస్తే శిక్ష అనిపిస్తారు, లేకపోతే కంపల్సరీ బయటకు వస్తారని చెప్పాల్సింది పోయి మీరు ఎట్టబడితే అట్ట మాట్లాడతారని వివేక్ వెంకటస్వామి గారు కూడా మరి ఖండించారు. దీనైతే బాల్కా సుమన్ అరెస్ట్ని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హరీష్ రావును కూడా కేతనపల్లి వచ్చి ప్రచారం చేశాను, కానీ మేము ఎవరిని అడ్డుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయలేదని తెలిపారు. అదే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాంను అర్ధరాత్రి అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీలో అసలు గొడవ లేదని, బాల్కా సుమన్ కావాలని గొడవ క్రియేట్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఓటు వేసేందుకు వెళుతుంటే
సుమన్ మా వెహికల్పై రాళ్లు రువ్వారన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళను పోలీసులు ఎక్కడ అడ్డుకోలేదని కూడా ఆయన తెలిపారు. కాబట్టి బాల్క సుమన్ని అరెస్టు చేసినట్లుగా అయితే తెలవటం అయితే జరిగింది. ఇక అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లో ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభం ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక వెల్లడించారు. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 252 ప్రకారం అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లుగా సమాచారం. పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక ఓ ప్రకటనలో తెలిపారు. అక్రిడేషన్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు డిజిటల్ మీడియా, ఫ్రీలాన్సర్స్, వెటరనర్ సీనియర్ జర్నలిస్టులు కూడా అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హత కలిగిన వారు సమాచార శాఖ అధికార వెబ్సైట్ IPR telenggana.gov.in ద్వారా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 9 నుండి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. జర్నలిస్టులు ఎప్పుడైనా తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే జర్నలిస్టుల కోసం 9154170881 ప్రత్యేక హెల్ప్లైన్ నెంబర్ కేటాయించారు. కార్యాలయ పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు ఈ సమాచార శాఖ మీడియా రిలేషన్ విభాగం ప్రతినిధులను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆమె జర్నలిస్టులకు సూచించారు. ఈ రకంగా మరి అయితే ఇప్పుడు అందరికీ కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇస్తామన్నారు. కానీ కేబుల్ నెట్వర్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జర్నలిస్టులకు ఇప్పటి వరకు కూడా అక్రిడేషన్లు ఈ ప్రభుత్వం ఇష్యూ చేయలేదు, అధికారులు ఇష్యూ చేయలేదు. పాత జీవో నెంబర్ ప్రకారం ఇవ్వాలని చెప్పి జర్నలిస్టు సోదరులందరూ కోరుతున్న పరిస్థితిని కూడా మనమైతే చూసాం. ఇక అదేవిధంగా ఆదిలాబాద్లో నవశకం 25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగరేసిన కంది కలిసొచ్చిన శక్తులతో కలిసి బీజేపీకి బ్రేక్, విధేయులకు బల్దియా పీఠాన్ని మరి అందుకున్నారని కూడా ప్రచురించారు. ఇక మహా బాగున్న పిచ్పై ఎవరైనా బౌండరీలు కొడతారు, కానీ అనుకూలంగా లేని పిచ్పై అంచనాలు పటాపంచలు చేసి విజయం సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని ఆ పార్టీ ప్రత్యేకంగా చూస్తుంది. అనేక పరీక్షలకు నిలిచి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి బల్దియా పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయడంలో కీలక భూమిక పోషించారు. గత 3 ఏళ్లుగా పార్టీని ఎంతో కష్టపడి నిర్మిస్తూ ప్రతి ఎన్నికలోనూ పార్టీని ముందు వరుసలు నిలిపేందుకు సర్వదా శ్రమిస్తున్న కంది శ్రీనివాసరెడ్డి బల్దియా పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయడంలో సఫలమయ్యారు. కాంగ్రెస్ను గెలిపించడమే కాకుండా తనకు అత్యంత విధేయ కుటుంబానికి చైర్పర్సన్ పదవి వచ్చేలా ఒప్పించి మెజారిటీ సాధించారు. తనకు అత్యున్నత సన్నిహితుడు 2 ఏళ్లుగా తన ముఖ్య అనుచరులుగా ఒకటిగా పార్టీ పురోగతికి కీలకంగా పనిచేస్తూ విధేయతతో అంకితభావంతో ఉన్న బండారి సతీష్ కుటుంబానికి నియోజకవర్గంలో అతి కీలకమైన మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కంది కట్టబెట్టించారు. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా తన రాజకీయ చాణక్యంతో అనుకున్న వారికే పట్టం కట్టడానికి కంది శ్రీనివాసరెడ్డి చేసిన కృషి